ఫ్రెండ్స్ ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చూడండి. ఈ వీడియోకి చిన్న డిస్క్లైమ్, గ్రామ్లింగ్ అండ్ బెట్టింగ్ చేయకండి, ఎవరిని ఎంకరేజ్ చేయకండి. ఓకే, లెట్స్ బిగిన్ ది అవర్ వీడియో. ఇది ఒక ఇన్స్పిరేషనల్ వీడియో. హైండై ఇది ఒక కార్ కంపెనీ. ఇది ఇంత పెద్ద కంపెనీ ఎలా అయ్యిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన దగ్గర ఏమీ లేదు, తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు, చెట్టు బెర్రడు తిని బతికాడు. కానీ హైండైని నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కారు సామ్రాజ్యంలో ఒకటి. ఇది కేవలం ఒక వ్యాపారవేత్త కథ కాదు, ఇది జీవితం పోరాటం. ఇతని పేరు చాంగ్ యంగ్. ఇతను 1915లో కొలనైజ్డ్ కొరియాలో ఒక చిన్న పేద రైతు కుటుంబంలో జన్మించాడు. చాంగ్ యంగ్ చదువుకోవాలని చాలా కలలు కనేవాడు. కానీ ఆయన తండ్రి ఎప్పుడు ఇలా అనేవాడు, నువ్వు ఒక రైతు కుటుంబంలో జన్మించావు, నువ్వు కూడా ఎప్పుడు రైతులాగానే ఉంటావు. కానీ చాంగ్ మాత్రం ఇవేవి పట్టించుకోలేడు. చాంగ్ 16 years ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పశువులలో ఒకటి అమ్మి కొరియాలో సౌల్ అనే ప్రాంతానికి రైలు టికెట్ కొన్నాడు. ఇప్పుడు తన దగ్గర సరైన ప్లాన్ లేదు అండ్ అలాగే సరైన సేఫ్టీ కూడా లేదు. ఓన్లీ తనపై తను పెట్టుకున్న నమ్మకం మాత్రమే ఉంది. అలాగే ఆశతో ఇంటి నుండి బయలుదేరాడు. ఇతను ఈ సిటీకి వచ్చాక చాలా కష్టమైన పనులు చేశాడు. ఇతను ఇలా పని చేస్తూనే కొన్ని డబ్బులు దాపెట్టుకుని ఒక రైస్ షాప్ని ఓపెన్ చేశాడు. ఇది కొన్ని రోజుల పాటు బాగానే నడిచింది. సరిగ్గా కొన్ని డబ్బులు వచ్చే టైంకే డౌన్ఫాల్ అయిపోయింది. దీని కారణంగా ఇతను మొత్తం లాస్ అయిపోయిండు. ఇతను చాలాసార్లు ఆకలితో అల్లాడిపోయిండు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. కానీ తన ప్రయత్నాన్ని ఎప్పుడు మానుకోలేదు. చాంగ్ యంగ్ తను హైండై నేషన్ని ఎలా బిల్డ్ చేసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. 1946లో చాంగ్ హైండై ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ ని స్టార్ట్ చేశాడు. ఇతను ఈ స్టార్టప్ ని బిల్డ్ చేసేటప్పుడు ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. సరిగ్గా వెంచర్లు కూడా లేవు. కానీ కేవలం నమ్మకంతో స్టార్ట్ చేశారు. చాంగ్ తన స్టార్టప్తో కొరియాలో వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా పని చేసేవాడు. రోడ్లు, ప్రాజెక్టులు, హైవేలు నిర్మించడంలో కొరియా గవర్నమెంట్కి సహాయపడ్డాడు. కొరియాని మళ్ళీ నిర్మించడంలో సహాయపడ్డాడు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ దాకా వచ్చారంటే నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఒక లైక్ ఇచ్చి నా వీడియోని బూస్ట్ చేయండి. ఈ క్రమంలో తనను తను నిర్మించుకున్నాడు. చాంగ్ కొరియాలో మొదటి కారును తయారు చేస్తాను అని చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలు అంతా నవ్వారు. నువ్వు ఒక కన్స్ట్రక్టర్వి, కానీ కార్ని ఎలా తయారు చేస్తావు అని అందరూ హేళన చేశారు. కానీ చాంగ్ ఇవి అన్ని మనసులో పెట్టుకొని బాధపడలేదు. అతను అవకాశాలను వెతుకుతున్నాడు. చాంగ్ ఫస్ట్ తయారు చేసిన కార్ హైండై పోనీ. 1975లో హైండై పోనీని విడుదలయ్యింది. ఈ కార్ కొరియాలోనే మొదటి భారీగా ఉత్పత్తి చేసిన కార్. 1986లో హైండై యుఎస్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యింది. అక్కడ ఎక్సెల్ కార్తో ప్రవేశించింది. అక్కడున్న బిజినెస్ మ్యాన్స్ అండ్ అలాగే అక్కడున్న పీపుల్స్ ఈ హైండై ఎక్సెల్ పై ఎక్కువ నమ్మకం పెట్టలేదు. సో చాంగ్ ధైర్యంగా ఒక పని చేశాడు. మంచి మార్కెటింగ్ స్ట్రాటజీతో మార్కెట్లోకి వచ్చాడు. అది 1998లో 10 సంవత్సరాల వారంటీ అందించాడు. ఇది ఇండస్ట్రీలోనే ఒక పెద్ద రికార్డు అయింది. 2000 సంవత్సరం నాటికి హైండై ఒక గ్లోబల్ శక్తిగా మారింది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి కారు తయారీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. చాంగ్ మంగ్ ఒక దేశాన్ని తిరిగి నిర్మించడంలో సహాయపడ్డాడు అండ్ అలాగే దాన్ని ప్రతిష్ట మలిచాడు. వార్కు నుండి బిలియనియర్ దాకా ఎదిగాడు. ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా పని చేసే క్రమంలో మీకు అందులో సరిగ్గా రిజల్ట్స్ రాకపోతే గివ్ అప్ ఇవ్వకండి. దీనికోసం మళ్ళీ రీస్టార్ట్ చేసి మీరు చేసే పనిలో టాప్ లో ఉండేటట్టు చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక షేర్ అలాగే లైక్ ఇచ్చుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.